తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి పర్యటనలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతుల సమస్యలను తెలుసుకోవడం కంటే రాజకీయ బల ప్రదర్శనకే ప్రాధాన్యమిచ్చారని కూటమి నేతలు విమర్శించారు. గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు బొడ్డు వెంకటరమణ చౌదరి సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించి జగన్ పర్యటనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతుల పేరుతో రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నమే ఈ పర్యటన ఉద్దేశమని వారు ఆరోపించారు. దేవరపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో కూటమి నేతలు మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనపై తీవ్ర స్థాయిలో స్పందించారు. రైతుల ముసుగులో వైసీపీ రాజకీయ కార్యక్రమాలు నిర్వహిస్తోందని, రైతుల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. నిన్న జరిగిన ఒక విధ్వంసకర కార్యక్రమం, జగన్మోహన్ రెడ్డి గారు మీరేమో రైతుల కోసం వస్తున్నామన్నారు. అయితే రైతులు ఎక్కడున్నారు? అసలు రైతులేరి? మీరు రైతులతో ముఖాముఖి అన్నారు. నాకెక్కడ రైతులు కనపడలే. మా నాయకులు కూడా అందరం కూడా చూసాం, ఎక్కడ రైతులు లేరు. ముందుగానే మీరు 5వ తారీఖున వస్తున్నప్పుడు మాకున్న సమాచారం ప్రకారం 4వ తారీఖునే ఒక ప్రెస్ మీట్ పెట్టాం. ప్రెస్ మీట్ పెట్టి స్పష్టంగా అడిగాం, జగన్మోహన్ రెడ్డి గారు మీ దాడి ఎవరి మీద? ఈ దండయాత్ర దేనికోసం? ఈ జన సమీకరణాలు ఏంటి? ఈ వేలాది మందిగా పక్క నియోజకవర్గాల నుంచి తరలించడం ఏంటి? ఈ జన సమీకరణాలు ఎందుకోసం చేస్తున్నారు? నిన్న రాజమండ్రి నుంచి వచ్చిన ఒకళ్ళు ఆవిడ తొక్కిస్లాట్లో నలిగిపోతే సెలైన్ ఎక్కిస్తున్నప్పుడు వారి బంధువులు అనుకుంటా అతను స్పష్టంగా చెప్పారు, మమ్మల్ని జిల్లా అధ్యక్షులు వేణు గారు మా రాజమండ్రి నుంచి 1500 మందిని తీసుకొచ్చారు. ఇదే విషయం మేము 4వ తారీఖున చెప్పాం. ఒక దండయాత్ర చేస్తున్నారు ఈ నియోజకవర్గం మీద, మెట్ట ప్రాంతంగా ఉన్న నియోజకవర్గం మీద, దళితుడు శాసనసభ్యుడిగా ఉన్న నియోజకవర్గం మీద అందరినీ పోగొట్టి ఒక దళితుడి మీద దండయాత్ర అన్నట్టు అనిపించింది నాకు. ఒక దళిత సామాజిక వర్గ సంబంధించిన శాసనసభ్యుడు ఉన్న నియోజకవర్గం మీద దళితుల మీద దండయాత్ర నాకు అనిపించింది. నా ప్రశ్న ఏంటంటే, పోనీ మీరైనా వచ్చి రైతులతో సమయాన్ని గడిపి రైతుల యొక్క మనోభావాలు విని రైతులకున్న పరిస్థితులను మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేసి ఉంటుంటే నిజంగా మేము హర్షించేవాళ్ళం. బ్రేక్ టైంలో తోటి ఎమ్మెల్యేలను అడిగినప్పుడు వాళ్ళు మాట నవ్వుతున్నారు. ఊరుకొండ ఎమ్మెల్యే గారు, జగన్ పిరుకోడు, జగన్ పిరుకోడు, భయస్థుడు, కేవలం 11 మందే ఉండేసరికి భయపడి అసెంబ్లీకి రావట్లేదండి, జగన్ అంత ధైర్యం ఉండదు, పిరుకోడని. నిజమేమో అనిపించింది. ఎందుకంటే గోపాలపురం నియోజకవర్గానికి మీరు ఇక్కడికి రావచ్చు, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ, ఎవరు ఎక్కడికైనా రావచ్చు. మీరు రైతులనే కలవండి, రైతులు కలవండి. లేదు చుట్టుపక్కల ప్రాంత రైతులు రమ్మండి, ఇబ్బంది లేదు. అలా కాకుండా రోజుల తరబడి మీరు ఇక్కడ సమావేశాలు పెట్టి ఇన్ఛార్జీలు వేసి మొబలైజేషన్ కోసమని అన్ని పంచారు, అన్నీ చేశారు. మొబలైజేషన్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేశారు, అన్ని ప్రయత్నాలు చేశారు. కావాలంటే మీ అంతరాత్మ, మీ మనస్సాక్షిగా మీ గుండెల మీద చేసుకు చెప్పండి. మందు పంపకం కానీ, డబ్బులు పంపకం కానీ, బస్సులు పెట్టడం కానీ, వెహికల్స్ పెట్టడం కానీ, తరలించడం కానీ,